అందరికీ నమస్కారం అండి. సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఈరోజు ప్రత్యేకంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రక్షాబంధన్ ఈరోజు రాఖీ పండుగ. ఈ పండుగ రోజున ఈ పండుగ భారతదేశం అంతా కూడా జరుపుకుంటారు. ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో జరుపుకుంటారో నేను చెప్తాను. ఈరోజు నేను చెప్పబోయే ఒక విశేషం ఏంటంటే, ఈ పండగకి క్రిస్టియానిటీలో ఒక మరుగున పడిపోయి ఉన్నటువంటి ఒక నిజంగా జరిగినటువంటి ఒక హతసాక్షి గురించి మీకు తెలియజేస్తాను. ఒక హతసాక్షి సిస్టర్ రాణి మరియా చరిత్ర. ఇది మన ఏపీలో ఎవరికీ తెలియదు. ఇది ఫిబ్రవరి 25, 1995లో జరిగిన నిజమైనటువంటి సంఘటన. ఇది రాఖీ పండుగ రోజునే మీకు ఎందుకు చెప్తున్నానంటే, పూర్తిగా ఎక్కడెక్కడ స్క్రిప్ట్ చేయకోకుండా ఉంటే మీకు అర్థమవుతుంది. ఈ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనుషుల్ని ఎలా మార్చేస్తుంది అనేది ఈ పండుగ రోజున జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా మీకు తెలియజేస్తా. మధ్యప్రదేశ్లో ఉదయనగర్ వెళ్తుండగా, మధ్యప్రదేశ్లో ఉదయనగర్ అని ఉంది, మన భారతదేశంలోనే ఎంపీ అది మధ్యప్రదేశ్. ఆ మధ్యప్రదేశ్లో ఉదయనగర్ వెళ్తుండగా ఒక సిస్టర్ పై జరిగిన దారుణ హత్య. ఇది సిస్టర్ అంటే తెలుసు కదా, నన్స్. రోమన్ క్యాథలిక్ మిషనరీస్లో వివాహం చేసుకోకుండా మదర్ తెరేసా లాగా సేవ చేయటానికి తన జీవితాలని అంకితం చేసుకున్నటువంటి వారిని నన్స్ లేదా సిస్టర్స్ అంటారు. ఇక్కడ నిజంగా జరిగిన సంఘటన ఏమిటంటే, మధ్యప్రదేశ్లో ఉదయనగర్ వెళ్తుండగా ఒక సిస్టర్ పై జరిపిన దారుణ హత్య, సిస్టర్ రాణి మరియా హత్య. ఇది నిజంగా ఫిబ్రవరి నెల 1995 25వ తారీఖున జరిగింది. సరే, ఈవిడ కేరళకి చెందిన సిస్టర్ రాణి మరియా తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకుని తన అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా సిస్టర్స్ అయ్యారు, నన్స్ అయ్యి ఇప్పుడు సిస్టర్ అయిపోయిన తర్వాత ఈ సంస్థ వారు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఏముండదు, కట్టుబట్టలు భుజానికి తగిలించుకున్నటువంటి ఒక సంచి ఉంటుంది అంతే. మదర్ తెరేసా ఫోటో మీరు చూసే ఉంటారు. ఈ సంస్థ వారు వీళ్ళు ఎక్కడికి సేవ చేయడానికి పంపిస్తే అక్కడికి వెళ్ళిపోవాలంతే. ఇంకా మంచం, కంచం, దుప్పటి ఏమి ఉండవు. ఒక జత బట్టలు తగిలించుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిన చోట అక్కడ వీళ్ళకి వసతులు ఏర్పాటు చేస్తారు. మదర్ తెరేసా ఎలా చేసిందో ఈ సిస్టర్స్ అందరూ కూడా అంతే. ప్రతి 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు మళ్ళీ ట్రాన్స్ఫర్లో ఉంటుంది. వీళ్ళు కూడా 10th పాస్ అయిన తర్వాత సెమినరీకి వెళ్ళి ప్రభు సేవలో అన్ని ఎలా చేయాలో అంత ట్రైనింగ్ పొందిన తర్వాత అప్పుడు వీళ్ళు ఇంకా నేను పెళ్లి చేసుకోను, ఇలాగే నా జీవితాంతం సేవ చేసుకుంటానంటే ఉంచుతారు. లేదు, ఈ కఠోరమైనటువంటి దీక్షలు ఇవన్నీ కూడా నేను చేయలేనంటే పంపించేస్తారు, మ్యారేజ్ చేసుకోమని పంపించేస్తారు. దాంట్లో ఎలాంటి అనుమానం ఉండదు. అలా ఫాదర్స్ అంతే, నన్స్ సిస్టర్స్ అంతే. అలాగే ఇక్కడ కేరళలో ఈ ఇద్దరు సిస్టర్స్ ప్రభు సేవకు అంకితం చేసుకున్నారు. తర్వాత సిస్టర్గా తర్ఫీదు పొందింది ఈవిడ. తన ట్రైనింగ్ పూర్తయ్యాక సంస్థ వాళ్ళు మధ్యప్రదేశ్లోని అనారోగ్యంగా ప్రజల మధ్యకి సేవ చేయడానికి పంపించారు. ఈ సంస్థ వారు మధ్యప్రదేశ్లో అనాగరికులు, ట్రైబల్ ఏరియా, అడవి ప్రాంతంలో ఉంటారు. అడవి ప్రాంతంలో వాళ్ళు ఏదో చిన్న గుడిసెలు తీసుకుని అక్కడ దొరికేటువంటి చింతపండు, తేనె మొదలగు వాటిని వీళ్ళు సేకరించుకుని వాటిని అమ్ముకుని జీవనం చేస్తూ ఉంటారు. కటిక పేదవారు కఠోరమైనటువంటి జీవితాన్ని
అవలంబిస్తారు. వాళ్ళకి మాయా మర్మాలు, మోసం, కుట్రలు ఏమీ తెలియదు. దేవుడు కూడా పెద్దగా తెలియదు. నిజమైన దేవుడు, రక్షకుడు ఎవరు, ఎలా బ్రతకాలి, పెద్ద తెలివితేటలు నేర్పించేవాళ్ళు ఉండరు. అక్కడికి వెళ్ళి వీళ్ళకి నేర్పించేది కూడా ఎవరు కూడా ఉండరు. గవర్నమెంట్ కూడా పెద్దగా పట్టించుకోదు ఈ కొండ జాతి ప్రజల్ని, ట్రైబల్ ఏరియా వారిని. అక్కడికి సేవ చేయడానికి పంపించారు. సిస్టర్ రాణి మరియా, సిస్టర్ రాణి మరియా, ఈ పేరేమిటంటే సిస్టర్ రాణి మరియా. ఆ చదువు లేని ప్రజల మధ్యకు వెళ్ళి వారిని జీవన విధానంలో ఎన్నో మెలకువలు నేర్పించారు. అక్కడికి వెళ్ళారు. ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మ ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎంతమంది, మీకు ఆస్తిపాస్తులు ఏమున్నాయి, ఎలా జీవిస్తున్నారు, ఏమన్నా చదువుకున్నారా అని చెప్పేసి ఆ జీవన విధానము, మంచి మర్యాద అన్ని కూడా నేర్పించేవారు. సిస్టర్ రాణి మరియా వెళ్ళక ముందు ఆ ప్రజలు పరిస్థితులు ఏమిటంటే, వారికి ఆర్థిక పరిస్థితులు బాగాక అక్కడ వడ్డీకి ఇచ్చే వారి దగ్గర డబ్బు తీసుకొని జీవనం సాగించేవారు. పాపం అలాగే ఒకరోజు పని ఉండేది కదా. వర్షం వచ్చిందనుకో ఇంట్లోనే కూర్చోటం. ఎక్కడికి వెళ్తారు? అడవులు, అక్కడికి క్రూర మృగాల మధ్య, వన్య ప్రాణుల మధ్య, మరి విష జంతువుల మధ్య, విష సర్పాల మధ్య ఎక్కడ తిరుగుతారు వాళ్ళు? తినడానికి తిండి సరిగ్గా లేనప్పుడు సరే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వీళ్ళు డబ్బు తీసుకునేవాడు. వడ్డీ వ్యాపారస్తులు వచ్చి వీళ్ళని ఆసరా చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాడి దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ఆ చింతపండు, మరి ఆ దాసిన చెక్క, లవంగ, యాలకులు, ఇంకా ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ కూడా పట్టుకుపోయేవాళ్ళు. వాళ్ళకి ఇంకేమన్నా కొద్దిగా ఆ అడవిలో శుభ్రం చేసుకుని వ్యవసాయం చేస్తుంటే ఆ భూములు కూడా రాయి తీసుకునేవాళ్ళు, ఇళ్ళు రాయి తీసుకునేవాళ్ళు. వాళ్ళ చెప్పు చేతల్లో ఏ పని చెప్తే ఆ పని చేయాలి, లేకపోతే డబ్బు కట్టు అంటారు. అధిక వడ్డీ వేసుకుని వాళ్ళని పీల్చి పిప్పు చేస్తూ ఉండేవారు. వీరికి చదువు లేకపోవటం వలన అధిక వడ్డీలు వసూలు చేసేవారు. కానీ సిస్టర్ రాణి మరియా వెళ్ళాక అక్కడ ప్రజలకి తెలివితేటలు నేర్పించేవారు. కష్టపడిన డబ్బులను కూడబెట్టుకుని పొదుపు చేసుకుని చిన్న చిన్నగా అభివృద్ధిలోకి నడిపించారు. కాబట్టి ఈ సిస్టర్ వెళ్ళాక అలా కాదమ్మా, ఇదిగో మీరు వడ్డీకి తీసుకోపోకండి, మీ కష్టం అంతా వాళ్ళకే పోతుంది, మీరు ఖర్చు తగ్గించుకోండి, ఖర్చు తగ్గించేసుకుని వాటిని అమ్ముకొని చక్కగా నిలవ పెట్టుకుని మరి మీరు కూడా అభివృద్ధి పొందండి, చదువుకోండి, చేయండి అని చెప్పేసి వాళ్ళకి విద్యా బుద్ధులు అవన్నీ కూడా తెలివితేటలన్నీ కూడా నేర్పించారు. ఇక వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళటం ఆ ప్రజలు ఆపేశారు. ఇక తెలివితేటలు వచ్చినాయి కదా, చక్కగా నేర్చుకుంటారు కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకే మిగిలిపోతాయి కాబట్టి ఇక వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళటం లేదు, వెళ్ళకోకుండా ఆపేశారు. ఈలోపు వడ్డీ వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపారం ఆగిపోయింది. ఏం చేస్తే తీసుకుపోయింది కానీ ఆగిపోయింది. ఏంట్రా ఇలా తయారయ్యారు, అసలు ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఏంటంటే ఎవరో సిస్టర్స్ అంట, నర్స్ అంటే అక్కడికి వచ్చారు, వీళ్ళకి లేనిపోయి తెలివితేటలు నేర్పారు, వడ్డీకి తీసుకోకుండా ఆపేసి వాళ్ళ సంపాదన వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే ఉండటం, గ్రూపులుగా ఉండటం, మరి చేయటం ఎన్ని కూడా నేర్పించేశారని చెప్పేసి ఆ వడ్డీ వ్యాపారస్తులందరికీ సిస్టర్ రాణి మరియా చేస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. అమ్మయ్యా, ఈవిడ వచ్చి మార్చేసింది వీడందరినీ. ఇంకా మన వ్యాపారం ఏంటి, మనం ఏమైపోవాలి అని ఆలోచించారు. ఇంకా వడ్డీ వ్యాపారస్తుల్లో ఒక వ్యక్తి పేరు సమందర్ సింగ్. పెద్ద వడ్డీ వ్యాపారస్తుడు, రౌడీ అన్నమాట. వాడి పేరు చెప్తేనే అడరు. వాడు వస్తున్నాడంటేనే ఎళ్ళుల్ని పెట్టి పారిపోయేవాళ్ళు వడ్డీ కట్టలేక, లేకపోతే అక్కడ చెంబులు గిన్నెలు అన్నీ బయట పడేసి మొత్తం వాళ్ళు సంపాదించినవన్నీ కూడా ఇంట్లోంచి పట్టుకుపోయేవాడు, లాక్కెళ్ళిపోయాడు అన్నమాట వాడు సమందర్ సింగ్. వాడేం చేశాడంటే ఇక ఈ సిస్టర్ మీద బాగా కోపం తెచ్చుకున్నాడు. ఏం చేయాలి ఈ అమ్మాయిని, మన వ్యాపారానికి అడ్డు కట్టేసేసిందే అని చెప్పి, అడ్డు తగులుతుందని చెప్పేసి కోపంతో ఒకరోజు ఏం జరిగిందంటే, సిస్టర్ రాణి మరియా ఉదయ్ నగర్ ఊరు వెళ్ళటానికి బస్సులో ప్రయాణం చేస్తుండగా, బస్సులో ఉదయ్ నగర్ వెళ్ళటానికి సిస్టర్ రాణి మరియా ప్రయాణం చేస్తుంది. సడన్గా ఆ సమయంలో ఆ బస్సులోని సమందర్ సింగ్ సిస్టర్ రాణి మరియాని, సమందర్ సింగ్ వచ్చేసాడు, ఆ బస్సు ఎక్కేసాడా,
దీంట్లో ఉంది, దొరికింది. ఇప్పుడు ఒంటరిగా అనుకుని మరి ఆ మరియని, సిస్టర్ రాణి మరియని కత్తితో 54 పోట్లు పొడిచి చంపించాడు. ఒక పోటు కాదండి, చచ్చే వరకు, చనిపోయే వరకు దాదాపు 54 పోట్లు పొడిచి చంపేశాడు ఆ సిస్టర్. అతడు చంపుతుండగా సిస్టర్ నోటి వెంట పాపం ఆవిడ పొడుతూ ఉంటే పోటుకి జీసస్ 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 అనే పదాలు పరుగుతూ చనిపోయింది. యేసు యేసు యేసు, ఇంకేమి మాట్లాడు. ఒక పోటుకి జీసస్ జీసస్ యేసువా యేసువా అంటూ పలుకుతూ చనిపోయింది. నాన్చన్బార్ హిల్ ఏరియా, హిండోర్ దగ్గర మధ్యప్రదేశ్లో చనిపోయింది ఆవిడ. ఆ బస్సులో ఎక్కడ చనిపోయింది అంటే నాన్చన్బార్ హిల్ ఏరియా, ఇండోర్ దగ్గర మధ్యప్రదేశ్లో చనిపోయింది. ఆవిడికి చూడండి, 28 సంవత్సరాల సమందర్ సింగ్ని సిస్టర్ హత్య జరిగిన 3 రోజుల తర్వాత పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రభుత్వానికి తెలిసింది, మధ్యప్రదేశ్ అంతా పెద్ద వార్త అయిపోయింది. ఇది అపం శుభం తెలియదు, ఎవరికి హాని చేయనటువంటి ఒక నన్నని, ఒక సిస్టర్ని వీడు సమందర్ సింగ్ అనేవాడు చంపేశాడంట అని చెప్పేసి తెలిసి ప్రభుత్వం కాడ మరి అంతా హార్తాళ అయిపోయింది, గోలగోల అయిపోయింది. స్టేట్ మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు, బస్సులు ఆపేశారు, హార్తాళ చేస్తున్నారు, స్ట్రైకులు చేస్తున్నారు, బంద్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లన్నీ కూడా మరి వీళ్ళు చుట్టుముట్టేశారు. పెట్టేసరికి గవర్నమెంట్ కూడా క్విక్గా యాక్షన్ తీసుకుని వాడిని 3 రోజుల్లోనే పట్టుకుని అరెస్ట్ చేసి వాడిని జైల్లో పెట్టారు. జైల్లో అయితే పెట్టేశారు. సరే, ఇక్కడ ఏమైందంటే సిస్టర్ రాణి మరియ అక్క పేరు సిస్టర్ సెల్మి. ఈవిడికి ఒక అక్క ఉందని చెప్పాను కదా, ఇద్దరు కూడా దైవ సేవకు అంకితం అయిపోయారని చెప్పాను కదా. ఆమె పేరు సెల్మి. ఈమె కూడా సేవ చేసేది, నన్నగా సేవ చేసేది. ఈవిడ కూడా ఒక సిస్టర్గా నన్నగా సేవ చేసేది. తర్వాత సిస్టర్ సెల్మి ప్రభుత్వ వారిని సమందర్ సింగ్ని జైల్లో కలవడానికి అనుమతి తీసుకొని సమందర్ సింగ్ని కలిసింది. ఈవిడ ఏం చేసిందంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయి, జైలు అధికారుల దగ్గరికి మరి కోర్టుకు వెళ్ళి ఆ సమందర్ సింగ్ని నేను కలుసుకోవాలి అని చెప్పి పర్మిషన్ తీసుకుంది. ఎందుకమ్మా, నీ సిస్టర్ను చంపేశాడు, మళ్ళీ నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తావు అనేసరికి, కాదు నేను కలవాలండి, ఒకసారి చూడాలి ఆయన్ని అని చెప్పేసి గట్టిగా పట్టుబట్టి మరి అడ్వకేట్స్ చేత కానీ వాళ్ళ చేత కానీ ఒప్పించుకుని ఆ పర్మిషన్ తీసుకుంది. పర్మిషన్ తీసుకుని సమందర్ సింగ్ దగ్గరికి జైల్లోకి వెళ్ళటానికి మొదలుపెట్టింది. సమందర్ సింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సిస్టర్ సెల్మి ఏం చేసిందంటే, ఆ రోజు రాఖీ పండుగ. ఇక్కడ గమనించండి, దీనికోసమే నేను చెప్తున్నాను. ఏ రోజున వెళ్ళిందంటే రాఖీ పండుగ రోజున వెళ్ళింది. వెళ్ళి ఒక రాఖీ కొనుక్కొని తీసుకువెళ్ళింది. ఆ సమందర్ సింగ్ తన అక్కని ఎవరైతే పొడిచి చంపేశారో, జైల్లో ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి ఈవిడ సెల్మి రాణి మరియా యొక్క అక్క సిస్టర్ సెల్మి వెళుతూ ఒక రాఖీ కొనుక్కుని వెళ్ళింది. సమందర్ సింగ్తో సిస్టర్ సెల్మి మాట్లాడుతూ సమందర్ సింగ్ని పిలిపించారు. అయ్యా, నీ కోసం ఎవరో వచ్చారు, వాళ్ళ మరి అక్క అంట అనేసరికి ముందు తటబాయించాడా, నేనెందుకు వెళ్తాను, నేను వెళ్ళను, నాకు సంబంధం ఏంటి, అది ఇది అని చెప్పేసి అన్నా. కానీ మేమంతా ఉన్నాం కదా, ఇళ్ళు ఏదో చూడాలని మాట్లాడాలని వచ్చింది, ఏం మాట్లాడుతూ ఇళ్ళు అని చెప్పేసరికి వెళ్ళాను. మాట్లాడుతూ ఆవిడ చెప్పిన మాటలు ఏమిటాయంటే, ఈ రోజు నుండి నువ్వు నా అన్నవి, నేను నీ చెల్లిని అని అతని చేతికి రాఖీ కట్టింది. తీసుకెళ్ళినటువంటి రాఖీని తీసుకుని ఈరోజు రాఖీ పండుగ భారతదేశం అంతటి కాడ చేసుకుంటారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధం. ఈ రోజు నుంచి మా అక్కను చంపినా నీ మీద నాకు కోపం లేదు, మా చెల్లిని చంపేసినా కోపం అనేది ఏమీ లేదు, నువ్వు నా అన్నవే, ఈ రోజు నుంచి నీ చెల్లిని అని చెప్పేసి తన చేతికి తీసుకుని రాఖీ కట్టింది. సమందర్ సింగ్ కళ్ళట బట నీళ్లు కారిపోయి
ఇదేంటి, ఇలా జరిగింది ఏంటి? నేను వాళ్ళ చెల్లి చంపేస్తే నా మీద ఇచ్చుకున్నాడు కోపం లేకుండా నన్ను అన్నా అంటుంది ఏమిటి, నాకు రాఖీ కడుతుంది ఏంటని చెప్పి కళ్ళంటారు వీళ్ళు బట్ట కాలిపోయి చెల్లించిపోయాడు. సంబంధించి అదే క్రీస్తు ప్రేమ. నేను మా కుటుంబ సభ్యులు మేమందరం నేను క్షమించేస్తున్నాను. అయ్యా, నీ మీద కోపం ఏం లేదు. క్రీస్తు ప్రేమను చూడు, శిలువలో రక్తం కాల్చి అందరి కోసం ఆయన మరణించాడు. నా చెల్లి కూడా ఆ ట్రైబల్ ఏరియా ప్రజల కోసం మరణించింది. తన రక్తాన్ని చిందించింది, తన ప్రాణాన్ని ఇచ్చింది. దేవుని దగ్గర ప్రశాంతంగా ఉంది, మాకు కోపం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నా అన్నవే, నన్ను కాపాడు, నేను మీ చెల్లిగా భావించుకో అని చెప్పేసరికి సమందర్ సింగ్ దుఃఖంతో నిండిపోయి ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోయాడు. అలా ఉన్నటువంటి సమందర్ సింగ్ చేతికి మరి రాఖీని కట్టి చేతులు ముద్దాడింది. సమందర్ సింగ్ని సిస్టర్ రాణి మరియా కుటుంబ సభ్యులు క్షమించి వదిలేశారు. కొన్ని రోజులకు సమందర్ సింగ్ జైల్లో తన ప్రవర్తన మార్చుకుని జైలు నుండి విడుదల అయ్యి బయటికి రాగానే అతను చేసిన మొదటి పని ఏమిటంటే కట్టేసింది, ఓదార్చింది, ఓన్లే క్షమించేసేవులే అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు మేమందరం కూడా దీన్ని క్షమించేస్తున్నాం, ఎవరికి కోపం లేదు, మా క్రైస్తవులకి కోపం లేదు, ఎవరికి కోపం లేదు. మామూలుగా అయితే మరి బయటకు వస్తే చంపేస్తారు, ఉరిశిక్ష పడుద్ది, చంపేస్తారు, చనిపోతావు, ప్రయోజనం లేదు. కాబట్టి మేము క్షమించేస్తున్నామయ్యా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఇదంతా ఏడ్చి 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 ఆ రాత్రి అంతా మనస్తాపం పొంది అతనిలో మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేసి చిచ్చి నేను ఎంత పని చేశానండి, ఒక ఆడకూతురున్నా నేను చెప్పింది, ఒక చెల్లి లాంటి దాన్ని నేను చెప్పింది, ఆవిడ చేసిన తప్పే ఉంది అని ఆలోచించుకుని తన ప్రవర్తన మార్చుకుని జైల్లో ఒక మంచి మనిషిగా తయారైపోయాడు. తయారయ్యి తాను జైలు నుంచి విడుదల అవగానే ప్రభుత్వం వారు కూడా ఏం చేశారంటే ఉరిశిక్ష పడేవాడికి కుటుంబ సభ్యులే క్షమించారు కాబట్టి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. బయటికి రాగానే తను ఏం చేశాడంటే పని ఏమిటంటే క్రీస్తు శిలువ దగ్గరికి వెళ్ళి క్యాండిల్స్ వెలిగించి తన తప్పును ఒప్పుకుని పశ్చాత్తాపడ్డాడు. కిందగా ఇంటికి వెళ్ళా, బంధువులను కలుసుకోవాలా, ఇంకో చోటికి వెళ్ళా, యేసు ప్రభు శిలువ ఉన్న చోటికి వెళ్ళాడు. ఎక్కడికి? సమాధి దగ్గరికి. ఎవరినైతే 54 కోట్లు పొడిచి తప్పించాడో అక్కడ సమాధి, ఆ సమాధి పైన శిలువ ఉంటుంది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కారుస్తూ విలపిస్తూ నేను చేసిన పాపాన్ని క్షమించని యేసు ప్రభువుకు మొరబెట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు క్రీస్తు విశ్వాసిగా మారిపోయాడు. సిస్టర్ రాణి మరియా కుటుంబంతో సత్సంబాలు కలిగి ఉన్నాడు. ఇది క్రీస్తు ప్రేమ. అక్కడి నుంచి సిస్టర్ రాణి మరియా ఇంటికి వెళ్ళమ్మా, నేను తప్పైపోయింది, నేను తెలియక చేశాను, ఆవేశంతో చేశాను, ఉక్రోషంతో చేశాను, అంధకారంతో చేశాను, ఇక మారిపోయారు, ఇక నేను అలాంటి పనులు చేయను అని చెప్పేసి అక్కడ ఒక క్రైస్తవుడిగా మారిపోయి ఒక స్వార్థికుడిగా ఉండి తన డబ్బుతో ఇక వడ్డీ వ్యాపారం మానేసి అనేక దేవాలయాలు కట్టించి క్రీస్తు ప్రభు సేవ చేశాడు. ఇది మరి ఆ క్రీస్తు యొక్క ప్రేమ. రాఖీ పండుగ రోజున ఇంతటి విశేషం జరిగింది. ఈ స్టోరీ మీకు నెట్లో కొట్టితే దొరుకుతుంది, ఫోటోలు దొరుకుతున్నాయి. సంబంధర్ సింగ్ ఎవరు ఫోటో ఉంటుంది, సిస్టర్స్ ఫోటో ఉంటుంది, కానీ మన ఏపీలో తెలీదు. కేరళ, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద స్టోరీ ఇది. సిస్టర్ రాణి మరి అక్క సిస్టర్ సెల్మి రాఖీ తీసుకుని వెళ్ళినప్పుడు అందరూ మనం క్రైస్తవులం, రాఖీ ఎందుకు అన్నారు. కానీ మధ్యప్రదేశ్ సంప్రదాయాలని తెలుసుకుని
వారు రాఖీ పండగకి ఇచ్చే గౌరవాన్ని గౌరవిస్తూ సిస్టర్ సెల్మి ఈ పని చేశారు. ఇప్పుడు సమందర్ సింగ్ క్రీస్తుని నమ్ముకొని ఒక మంచి విశ్వాసిగా కొనసాగుతున్నాడు. ఆ జైలుకి వెళ్ళేటప్పుడు తన తోటి వాళ్ళందరూ కూడా అడిగారు. అడిగి ఎందుకు రాఖీ కొట్టున్నావు ఎందుకమ్మా అని చెప్పేసి అని అడిగినప్పుడు ఆవిడ చెప్పింది, ఈ రక్షాబంధన గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి ఈ రక్షాబంధన్ అంటే మరి దాన్ని పూర్తిగా నేను తెలుసుకుని దాని యొక్క విలువ తెలుసుకుని దాని ప్రకారం క్రీస్తు ప్రభు నన్ను ప్రేరేపించాడు. ఇది అందరి పండగ, ఒకరికి పండగ కూడా కాదు. రక్షణాబంధన్ అంటే రక్షణకు బాధ్యత. రక్షాబంధన్ రక్షణ కల్పించే దారం. చేతికి కట్టారు చూసావు, అది ఒక రక్షణ కల్పించే దారం. అది ఎవరైనా కట్టొచ్చు, ఎవరైనా దాన్ని ఆచరించవచ్చు, చేసుకోవచ్చు. అందుకనే నేను ఈ రాఖీ కడుతున్నాను. మరి అక్క తన సోదరుడి మణిగట్టుపై రాఖీ దారం కట్టి అతనికి ఆరోగ్యాలు ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. సోదరుడు తన సోదరికి జీవితాంతం రక్షగా ఉంటానని మాట ఇస్తాడు. దీన్ని ఎలా ఆచరిస్తారా అంటే పూజా తాంబూలంలో రాఖీ అక్షతలు, కుంకుమ, మిఠాయిలు సిద్ధం చేసి చేసుకుంటారు. చెల్లెలు కానీ అక్క కానీ సోదరుడి నుదుట తిలకం దిద్ది కుడి చేతికి రాఖీ కట్టి తీయటి పదార్థాన్ని తినిపిస్తుంది. సోదరుడు ఆశీర్వదించి తన శక్తి కొలది కానుకలు, బహుమతులు తన సోదరికి ఇస్తాడు. అసలు ఇది పండగ ఎలా వచ్చిందయా, ఎందుకు చేసుకుంటారు, పురాణ కథలు ఉన్నాయా? హిందువులంటే ఇది పౌరాణికంగా చూస్తే మరి శిశుపాలుడిని వధించే క్రమంలో శ్రీకృష్ణుడి వేలికి గాయమై రక్తం కారుతుంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కడుతుంది. ఆ ప్రేమాభిమానాలకు కృష్ణుడు సంతోషించి ద్రౌపదికి ఏ కష్టం వచ్చినా రక్షిస్తానని అభయం ఇచ్చి కౌరవ సభలో వస్త్రాపహరణ సమయంలో మరి ఆమె మానాన్ని కాపాడతాడు. అది ఈ పురాణ కథ, కృష్ణుడు ద్రౌపది కథ ద్వారా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంద్రుడు, శశిదేవి అసురులతో, రాక్షసులతో యుద్ధం, మరి యుద్ధంలో విజయం సాధించడం కోసం ఇంద్రుడు వారే శశిదేవి ఆయన చేతికి రక్షా సూత్రాన్ని కడుతుంది. మరి శశిదేవి కూడా ఇంద్రుడికి రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఒక రక్షాబంధన అనే దారాన్ని కడుతుంది. అది అంతేకాకుండా ఈ రాఖీ పండుగ కేవలం సొంత తోబుట్టువులకే కాదు, అది ఎవరికీ పరిమితం కాదు. పరస్పర గౌరవాన్ని పెంపొందించడానికి ఇది గొప్ప వేదిక. ఇది ఎవరైనా కట్టవచ్చు. ఎవరు రక్షాబంధం అంటే ఇప్పుడు మరి ఇది ఎక్కడెక్కడ చేసుకుంటున్నారా మన భారతదేశంలో అంటే భారతదేశంలో ఉత్తర, మధ్య మరియు పశ్చిమ భారతదేశ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా విస్తృతంగా జరుపుకుంటారు. ఉత్తర మధ్య భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ మరియు ఢిల్లీ ప్రాంతాల్లో ఈ సాంప్రదాయ పండుగని మరి కొనియాడుతూ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పశ్చిమ భారతదేశంలో గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా రాఖీ పౌర్ణమిని విశేషంగా జరుపుకుంటారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మరి అన్ని గ్రామాల్లో, నగరాల్లోనూ రాఖీ పండుగ అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. మరి వివిధ రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమ రోజున ఉండే ప్రత్యేకతలు ఏమిటాయంటే మహారాష్ట్ర, గోవాలో ఇక్కడ ఈ రోజున నరాలి పౌర్ణిమగా జరుపుకుంటారు. సముద్ర తీర ప్రాంతంలోని జాలర్లో సముద్ర దేవుడికి కొబ్బరికాయలు అంటే నరియలు అంటే కొబ్బరికాయలు సమర్పించి పూజించుకుంటూ ఉంటారు. అలాగే పశ్చిమ బెంగాల్లో ఇక్కడ రాఖీతో పాటు జలం పౌర్ణమి పేరుతో పాటు రాధాకృష్ణ విగ్రహాలను మరి ఊయలలో ఉంచి ఉత్సవం చేస్తారు. తర్వాత ఒరిస్సాలో ఇక్కడ ఈ రోజున మరి గంభా పౌర్ణమిగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడి జన్మదిన వేడుకలను ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. గుజరాత్లో రాఖీ కట్టడంతో పాటు శివుడికి నీరు, నూలు, దారాలు సమర్పించే పవిత్ర తోరణాలు పూజ చేస్తూ ఉంటారు. ఇదండి రాఖీ పండుగ విశేషం.
ఈ రాఖీ పండుగ విశేషం ముఖ్యంగా ఈరోజు నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఈ రక్షాబంధన అనే దాని ద్వారా ఒక మరి సిస్టర్ ద్వారా, ఒక నన్న ద్వారా ఆవిడని చంపేసినప్పటికీ కూడా సమందర్ సింగ్ అనేవాడు మారిపోయి చేతికి రక్షాబంధనం కట్టడం వల్ల తన జీవితాన్ని మార్చుకుని క్రైస్తవ బిడ్డగా అయిపోయి క్రైస్తవ సేవ చేశాడు. క్రైస్తవుకి ఎలాంటి క్షమాగుణం ఉంటుంది. అందుకనే యేసు ప్రభువుని అన్ని దెబ్బలు కొట్టి సిలువేసి ప్రాణం తీస్తున్నా ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించండి అని చెప్పేసి వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. అలాగే సమందర్ సింగ్ కోసం వీళ్ళు సిస్టర్ ప్రార్థన చేసింది మరియా. కాబట్టి మనం ఏమిటాయంటే అన్నిటికంటే మరి ఆ సిస్టర్ మరియా యొక్క రాణి మరియా యొక్క సోదరి సెల్మి మరి ఆ రాఖీ కట్టేసి అతని యొక్క జీవితాన్నే కాపాడింది, మార్చేసింది. చూసారా? అలా వదిలేస్తే ఏమవుతుంది? ఉరిశిక్ష చేసేవాడు చచ్చిపోయేవాడు, మళ్ళీ మార్పు ఉండేది కాదు. ఇతరులను చూసి ఇంకా అక్కడ వడ్డీ వ్యాపారం చేసే ప్రతి వాడు ఆఫీసర్ ఇక మారిపోయినా, వడ్డీ తీసేయండి రా జయమాగండి అని చెప్పి అందరిని మార్పిచ్చేసాడు. అక్కడ ట్రైబుల్కి ఇల్లు కట్టేయడం, మంచి పాఠశాలలు కట్టేయడం, వసతులు ఏర్పాటు చేయడం, ఎందుకంటే అక్కడ ఆయన తన ధనంతో డబ్బుతో చేశాడు. ఇది మార్పు అండి. అది మార్పు కావాలి. మరి ఇలాంటి స్టోరీలు, ఇలాంటి కథలు విన్నప్పుడు సజీవంగా జరిగింది. ఇది కథ కాదు, నెట్లో కొట్టడం మీకు దొరుకుతుంది. కాబట్టి అందుకని మరి అంటారు, మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళుగాని జీవించిన నీవు, నాకు ఎంతకాలం జీవించిన ఈ భూలోకంలో అంతమైపోవాల్సిందే, మధ్యలో కలిసిపోవాల్సిందే. మన ద్వారా మరి కొంతమంది మార్పు చెందాలి, కొంతమంది జీవనోపాధిలో మార్పు రావాలి, వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలి, నేరాలు అరికట్టబడాలి, దొంగతనాలు మానాలి, ఈ వడ్డీ వ్యాపారాలు మానాలి, తర్వాత ఇంకా వ్యభిచారాలు మారాలి. ఈ బైబిల్ ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా, క్రీస్తు సేవ ద్వారా అనేకులు మారి మంచి మనుషులుగా ఉండాలని కోరుకుంటే యేసు ప్రేమ నిజమైన ప్రేమ, ఆయన కోరుకునేటువంటి ప్రేమ అలాంటిది. మరి పగ, ప్రతీకారం దాటి వల్ల మనం ఏమీ సాధించలేము. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ప్రియమైన యూట్యూబ్ ప్రేక్షకులారా, సోఫియా జోసెఫ్ యూట్యూబ్ ప్రేక్షకులారా, కాబట్టి ఈ రోజున మరి ఈ కథ ద్వారా రాఖీ పండుగ అంటే అందరికీ మంచిది. రాఖీ కట్టుకోవడం మంచిది, దీంట్లో తప్పేం లేదు. అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, ఐక్యత. ఈ రోజున కుటుంబాలు విడిపోయి ఒకరికొకరు మాట్లాడుకోకుండా, సంబంధాలు లేకుండా జీవిస్తున్నటువంటి రోజుల్లో ఇలాంటి సన్నివేశాలు గుర్తు తెచ్చుకునే ప్రేమానుబంధాలు పెంచుకోవడానికి ఈ రాఖీ పండుగ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరి ఈ చక్కని ఈ సందేశం మీరు వినండి, విని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి నాకు సహాయకారిగా అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా నమస్కారాలు.